సార్ మీరు మాట్లాడేసేయండి సార్, ఆ తర్వాత తెలుగులో మాట్లాడచ్చా? అంతే సార్. తెలుగు నాకు సరిగా రాదు, బట్ ఐ యాక్టెడ్ ఇన్ ద స్టేట్ ఫిల్మ్ రీసెంట్లీ. ఈ సార్ ఫిల్మ్ acting in that film, direct Telugu film first time. But in this movie also, in Telugu version, I have dubbed myself. But in Issa, they never called me. They know Telugu నాకు బాగా రాదు అందరికీ తెలుసు. తెలుసు అదే అండి. మీరు సుమా గారు, మీరు ఎన్ని ఫంక్షన్లు చూస్తే మీరే ఉంటారండి. కాదు సార్, మీ కళ్ళు మంచివి కాబట్టి నేనే కనిపిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సరే, అది మీరు కదా చెప్పండి కొడుతున్నారు. పర్వాలేదు సార్. జయసింహ, బాలకృష్ణ ఫిల్మ్స్ అన్ని ఏ ఫిల్మ్స్ వస్తే మీరే ఉండారు. ఓకే, వెరీ నేను యాక్చువల్లీ వెన్యూస్ బయట కూర్చొని ఉంటాను సార్. మీరు అడిగండి, నాకు మాట్లాడండి అని చెప్తే నాకు ఏది రాదు, తెలియదు కదా. క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నాకు. మీకు కూడా ఉన్నాయి సార్, అడగండి సార్. ఇప్పుడు మీరు ధనుష్ గారు ఇది సెకండ్ టైం కాంబినేషన్ లో యాజ్ అన్ యాక్టర్ వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ గ్యాప్ ఆఫ్ ఒక 9-10 years. మీరు ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? ఆయన దగ్గర డిఫరెన్స్ రాదు. అదే సార్, ఆయన అలా ఆ బ్లడ్ అలాగా. ఆయన ఫాదర్ కూడా నాకు ఫ్రెండ్. ఫ్యామిలీ అందరూ అలాగే ఉంటారు, ఆయన సిస్టర్స్ అందరూ అలాగే ఉన్నారు. మా తెలుగు ఓకేగా? సూపర్ సార్. అవుతుందా? అంతే. అలాగే తెలుగు ప్రేక్షకులు భాష కన్నా ఎక్కువగా భావం, మనసు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే అంతా పసిగట్టేస్తారు. కరెక్ట్, నాకు తెలుసు. తెలుగు పిక్చర్స్, తెలుగు ఆడియన్స్ గురించి నాకు తెలుసు. చాలా పిక్చర్స్, తమిళ పిక్చర్ డబ్బింగ్ అయ్యి రీమేక్ అన్ని పెద్ద ఇట్లు అందరూ సాక్షి. అది ఆయన అదేంటి వరం అంటే ఏంటి? దేవుడి వరం లాగా ఫ్యాన్స్ వరం. ఓకే, ఈ పిక్చర్ గురించి చెప్తే, మీ ప్రొడ్యూసర్ గురించి చెప్తే, ఆయన ఫస్ట్ సినిమా వాళ్ళు కాదు, పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ యాక్చువల్లీ. ఆయన చాలా మంది కాలేజెస్ ఉంది, ఆర్ట్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది, స్కూల్స్ చాలా ఉంది. బట్ ఇది ప్యాషన్, ఎందుకంటే ఫాదర్ పెద్ద ఆర్టిస్ట్, తర్వాత మినిస్టర్ అయ్యారు ఎంజీఆర్ పీరియడ్ లో. సో ఆ ప్యాషన్ అలాగా బ్లడ్ వచ్చింది. డాక్టర్ ఆల్సో వస్తున్నారు ఈ ఫీల్డ్ కు. ఇదే ఫస్ట్ ఫిల్మ్ ఫర్ దిస్ 25th ఫిల్మ్ అనుకున్నాను వేల్స్ కు. సో నాకు ఆల్రెడీ ఒక వేల్స్ ప్రొడక్షన్ లో ఒక పిక్చర్ చేశాను, కోమాలి. చూసారా మీరు? కోమాలిలో నేనే విల్లన్. జాగ్రత్తగా ఉండండి. సో తర్వాత మా డైరెక్టర్ గురించి నా లాంటి లేదు ఆయన. నేను కొంచెం అడావిడి, స్ట్రిక్ట్. ఆయన వెరీ స్మూత్, చాలా స్మూత్. ఒక్క అప్రాణి అంటే ఏంటి చెప్తాడు? అప్రాణి అంటే తెలుగులోకి అలాగే ఉంటారు. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. And he knows things, he knows everything, he knows the film industry, and he knows the audience response, how it will be. So everything he knows about that, and he gave me a fantastic role in this film, and he made me to do the makeup like Kamal Haasan garu, which I gave in Dasavataram and Abhay Sharma. Prosthetic makeup. Naku చూడండి, తెలుసా? ఇక్కడ 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 ఫుల్ 2.5 hours అవుతుంది తీయడానికి. ఒక 1.5 hours, 4 hours. ఇదే నా బాధ. షూటింగ్ 4 hours. ఓకే, నాకు వేయడానికి తీయడానికి అది ఒక 4 hours. సో 8 hours కరెక్ట్ కదా?
ఆయన అలాగా అన్ని స్ప్లిట్ చేసి చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేష్ రాజా గారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ సాయి గారు, పెద్ద హీరో. ఐ సాయి వెంకీ అట్లేదు ఆయన ఫిలిమ్స్ అంటే సార్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. So thanks for coming for this function to encourage us. And heroine Anita, she is very, I never saw a girl like this, a very family oriented, like she will be looking like a very soft nature and all, but the other side of her will be something different. Yeah, you must have seen her films. Yes, sir. Yeah, you see this film also. Okay, and I have no more words to say about you. తెలుగులో మాట్లాడాలంటే మీకు తెలుగు తెలుసండి? కొంచెం కొంచెం. కొంచెం కొంచెం. ధనుష్ సార్ గురించి ఏం చెప్పాలి? మీరు అడిగింది ఏదో వచ్చాము సార్. అంటే ధనుష్ సార్ మా అందరికీ కూడా ఆన్ స్క్రీన్ బాగా తెలుసు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి అంతా. ఆఫ్ స్క్రీన్ ఏదైనా మీ మధ్యలో జరిగిన BTS మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి సార్. మీరు డైరెక్టర్, ఆయన డైరెక్టర్. మిమ్మల్ని ఎలా ఎప్పుడు చెప్పాను నేను చిన్నప్పటి నుంచి. ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఆయన చిన్నప్పటి నుంచి. ఆయన ఫాదర్ ఫ్రెండ్ నేను. సో డెడికేటెడ్ టు ద కోర్. యా, సో మచ్ ఆఫ్ ఈజ్ మ్యాన్ హూ లివ్స్ ఫర్ సినిమా. Yesterday also from the function in Coimbatore he told, I will not see this side, that side, like the horse, what is that? అలా వెళ్తాను. ఏమి నేను డిస్టర్బ్ అవను, ఎవరు డిస్టర్బ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఈ పిక్చర్ లో ఆయన ఫాదర్ గా నేను చేశాను. సో థ్యాంక్ యూ ధనుష్ ఫర్ అక్సెప్టింగ్ దిస్. సో వాట్ ఎల్స్ షల్ ఐ గో? అంతే సార్. అంటే ఎందుకంటే నాకు చూడండి, నాకు ఏసీ హాల్ లో నాకు బికమింగ్ స్వెట్టింగ్. పర్వాలేదు సార్, ఇవాళ ప్రాస్థెటిక్ మేకప్ లేదు. ఓకే, ఇంకా తెలుగులో మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్. ఈ సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం. అంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జనరేషన్స్ అయినా మర్చిపోలేని సినిమాలు అవన్నీ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇందులో మీరు కొంచెం ఏజ్ ఎక్కువ చూపించారు సార్, నెక్స్ట్ నుంచి కొంచెం తక్కువ చేశారు. ఫర్ దాట్. సార్ థ్యాంక్ యూ.